మానవ నాగరికత చరిత్రలో అత్యంత ప్రాచీనమైన, సంక్లిష్టమైన మరియు ప్రభావవంతమైన జాతులలో యూదులు ఒకరు. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం కేవలం ఒక మతం గురించి మాత్రమే కాదు. ఇది వేల ఏళ్ల నాటి సంస్కృతి, అణచివేతపై సాగించిన పోరాటం మరియు 3 ప్రపంచ మహామతాల పుట్టుకు కారణమైన ఒక మహాకావ్యం. యూదులంటే ఎవరు? వారి దైవచింతన ఏమిటి? క్రైస్తవులకు యూదులకు మధ్య శతాబ్దాల కాలంగా కొనసాగుతున్న వైరం వెనుక ఉన్న మర్మం ఏమిటి? ముస్లింలు, క్రైస్తవులు నిజంగా అన్నదమ్ములవుతారా? అలాగే ప్రపంచమంతా యూదులను హింసించిన భారతదేశం మాత్రం వారికి ఎందుకు ఆరాధ్య దేశమైంది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలను ఒక సుదీర్ఘమైన ఉపన్యాస రూపంలో చారిత్రక ఆధారాలతో సహా మనం లోతుగా విశ్లేషించుకుందాం. యూదులు లేదా జ్యూస్ ప్రాచీన ఇజ్రాయిలీలు మరియు హిబ్రూల వారసులుగా పరిగణించబడతారు. వీరి చరిత్ర సుమారు 3500 ఏళ్ల క్రితం మెసొపొటేమియా మరియు కనాన్ ప్రాంతంలో ప్రారంభమైంది. జూడాయిజం అనేది కేవలం ఒక మతం మాత్రమే కాదు, అది ఒక జాతి మరియు సంస్కృతి యొక్క సమ్మేళనం. యూదుల నమ్మకం ప్రకారం అబ్రహం వారి మొదటి ప్రవక్త మరియు జాతి మూలపురుషుడు. దేవుడు అబ్రహంతో ఒక పవిత్రమైన నిబంధన చేసుకున్నాడని, ఆ నిబంధన ప్రకారము అబ్రహం వంశస్థులు దేవుని ఆజ్ఞలను పాటిస్తే వారికి కనాన్, ప్రస్తుతం ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా ప్రాంతం వాగ్దానం చేయబడిన భూమిగా లభిస్తుందని వారు విశ్వసిస్తారు. అబ్రహం కుమారుడు ఐజాకు అంటే ఇస్సాకు, మనవడు జాకబ్ యాకోబు. ఒక దేవదూతతో పోరాడిన తర్వాత యాకోబుకు ఇజ్రాయేలు అనే పేరు ఇవ్వబడింది. యాకోబుకు ఉన్న 12 మంది కుమారుల నుండే ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాలు ఆవిర్భవించాయి. క్రీస్తు పూర్వం 1200 నాటి ఈజిప్ట్ శిలాశాసనం ఇజ్రాయిల్ అనే పేరు మొదటిసారిగా చారిత్రక ఆధారంగా కనిపిస్తుంది. వీరి భాష హిబ్రూ. ఇది ప్రాచీన కాలం నుండి వీరి పవిత్ర గ్రంథాలకు మరియు దైనందిన వ్యవహారాలకు ఆధారంగా ఉంది. యూదులు ఏకేశ్వరోపాసకులు, అంటే ఒకే దేవుడిని నమ్ముతారు. వారి దేవుని పేరు యాహ్వే. హిబ్రూ బైబిల్లో దేవుని పేరును 4 అక్షరాలతో YHWH సూచిస్తారు. దీనిని టెట్రాగ్రామాటన్ అని పిలుస్తారు. యూదులు ఈ పేరును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు, అందుకే దీనిని నోటితో పలకడానికి ఇష్టపడరు. ప్రార్థనలో దీనికి బదులుగా ఆదోనై అంటే నా ప్రభువు అని సంబోధిస్తారు. యాహ్వే కేవలం ఒక సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన తన ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉండేవారిని నడిపించే మరియు తప్పు చేసిన వారిని శిక్షించే దేవుడు. యూదుల మతానికి పునాది తోరా. ఇది దేవుడు మోషే ప్రవక్తకు సీనాయి పర్వతం మీద ఇచ్చిన ధర్మశాస్త్రం. తోరాలో 613 ఆజ్ఞలు ఉంటాయి. వీటిలో 369 ఆజ్ఞలు నేటి కాలానికి వర్తిస్తాయి. యూదుల ఆరాధనా స్థలం విషయానికి వస్తే చారిత్రక కాలంలో యెరూషలేములోని దేవాలయం, ది టెంపుల్, వారి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. మొదటి దేవాలయాన్ని రాజైన సోల్మన్ నిర్మించగా దానిని బాబిలోనియన్లు ధ్వంసం చేశారు. ఆ తర్వాత నిర్మించిన రెండో దేవాలయాన్ని క్రీస్తకం 70లో రోమన్లు కూల్చివేశారు. అప్పటి నుండి యూదులు ప్రార్థన కోసం ఉపయోగించే భవనాలను సినగోగ్ అని పిలుస్తారు. సినగోగ్ అనేది కేవలం ప్రార్థన మందిరం మాత్రమే కాదు, అది యూదుల విద్యా కేంద్రం మరియు సామాజిక సమావేశ స్థలం. యూదులు మరియు క్రైస్తవుల మధ్య ఉన్న సంబంధం చాలా విచిత్రమైనది మరియు హింసాత్మకమైనది. క్రైస్తవ మతం యూదు మతం నుండే ఉద్భవించింది. యేసుక్రీస్తు స్వయంగా ఒక యూదుడు, ఆయన శిష్యులు కూడా యూదులే. మరియు క్రైస్తవుల పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్లో నిజానికి యూదుల పవిత్ర గ్రంథమే అది కూడా. అయినప్పటికీ గత 2000 ఏళ్లుగా వీరి మధ్య తీవ్రమైన వైరం కొనసాగుతోంది. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, యేసుక్రీస్తును మెస్సయ్యగా అంటే రక్షకుడిగా అంగీకరించకపోవడం. యూదులు ఇప్పటికీ మెస్సయ్య ఇంకా రాలేదని నమ్ముతారు, కానీ క్రైస్తవులు యేసే ఆ మెస్సయ్య అని నమ్ముతారు. రెండోది డీసైడ్, ఆరోపణ. యేసుక్రీస్తును సిలువ చేసి చంపింది యూదులే అనే నమ్మకం క్రైస్తవ సమాజంలో బలంగా నాటుకుపోయింది. కొత్త నిబంధనలోని కొన్ని వాక్యాలను ఆధారం చేసుకొని శతాబ్దాల తరబడి యూదులను క్రీస్తు హంతకులని పిలిచేవారు. దీనివల్ల ఐరోపాలో యూదులపై అనేక దాడులు జరిగాయి. మూడవది రీప్లేస్మెంట్ థియాలజీ, సూపర్ సెషనిజం. దీని ప్రకారము
యూదులు యేసును తిరస్కరించినందున దేవుడు వారిని వదిలేశాడని, ఇప్పుడు క్రైస్తవ సంఘమే నిజమైన ఇజ్రాయేలీలని, దేవుని వాగ్దానాలన్నీ క్రైస్తవులకే చెందుతాయని నమ్ముతారు. మధ్యయుగంలో యూదులు క్రైస్తవ పిల్లల రక్తాన్ని తమ ఆచారాల కోసం ఉపయోగిస్తారనే బ్లడ్ లేబుల్ వంటి అబద్ధ ప్రచారాలు కూడా వారిపై దాడులకు కారణమయ్యాయి. అయితే 1965లో క్యాథలిక్ చర్చ్ నోస్ట్రా ఎటేట్ ద్వారా యూదులపై ఉన్న క్రీస్తు హత్యా నేరాన్ని అధికారికంగా తొలగించి మత సామరస్యానికి పునాది వేసింది. ముస్లింలు మరియు క్రైస్తవులు నిజంగా అన్నదమ్ములవుతారా అనే ప్రశ్నకు సమాధానం వారి మత గ్రంథాల్లోనే ఉంది. యూదులు, క్రైస్తవులు మరియు ముస్లింలు అబ్రహం మతాలు అని పిలుస్తారు. ఎందుకంటే ఈ 3 మతాలు అబ్రహమును తన పితామహుడిగా గౌరవిస్తాయి. ముస్లింలు అబ్రహం పెద్ద కుమారుడైన ఇస్మాయిల్ వారసులుగా తమను తాము భావించుకుంటే, యూదులు మరియు క్రైస్తవులు రెండో కుమారుడైన ఐజాక్ వంశీయులుగా పరిగణించబడతారు. ఈ కోణంలో చూస్తే వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఖురాన్ ప్రకారము యేసు అంటే ఈసా ఒక గొప్ప ప్రవక్త మరియు ఆయన కన్య మరియకు నిర్మించాడని ముస్లింలు నమ్ముతారు. క్రైస్తవుల వలె ముస్లింలు కూడా యేసు అద్భుతాలు చేశాడని, ఆయన మెస్సయ్య అని నమ్ముతారు. అయితే యేసు దేవుని కుమారుడైన వాదనను లేదా త్రిత సిద్ధాంతాన్ని ఇస్లాం తిరస్కరిస్తుంది. ఇస్లాం ప్రకారము దేవుడు అద్వితీయుడు. ముస్లింలు మరియు క్రైస్తవులు ఇద్దరూ గ్రంథ ప్రజలు, పీపుల్ ఆఫ్ ద బుక్ అని పిలుచబడతారు. ఎందుకంటే వీరిద్దరికీ దేవుడు ఇచ్చిన పవిత్ర గ్రంథాలు బైబిల్ మరియు ఖురాన్ ఉన్నాయి. చారిత్రకంగా అనేక సందర్భాల్లో ముస్లింలు మరియు క్రైస్తవులు కలిసిమెలిసి జీవించిన మధ్యయుగంలో జరిగిన క్రూసేడ్లు మరియు నేటి రాజకీయ వివాదాలు వారి మధ్య దూరాన్ని పెంచాయి. ప్రస్తుత ప్రపంచంలో అమెరికా వంటి దేశాల్లోని అనేక మంది క్రైస్తవులు ఇజ్రాయెల్కి ఎందుకు అంతగా మద్దతిస్తారనేది ఆసక్తికరమైన అంశం. దీనికి కారణం క్రైస్తవ జియోనిజం. వీరి నమ్మకం ప్రకారము యూదులు తిరిగి తమ వాగ్దాన భూమికి అంటే ఇజ్రాయెల్ చేరుకోవడం అనేది బైబిల్ ప్రవచనాల నెరవేర్పు. యూదులందరూ ఇజ్రాయిల్లో స్థిరపడితేనే యేసుక్రీస్తు రెండో రాకడ, సెకండ్ కమింగ్ జరుగుతుందని వీరు విశ్వసిస్తారు. దేవుడు అబ్రహంతో నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పిన మాటను వీరు నేటి ఇజ్రాయెల్ దేశానికి వర్తింపజేస్తారు. మరోవైపు కొందరు క్రైస్తవులు ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా పాలస్తీనా విముక్తి దైవశాస్త్రం నమ్మేవారు ఇజ్రాయెల్ చేస్తున్న ఆక్రమణను మరియు పాలస్తీనియులపై జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దేవుడు న్యాయవంతుడని, ఒక జాతిని అణచివేస్తూ మరొక జాతికి భూమిని ఇవ్వడం దైవిక ఉద్దేశం కాదని వీరు వాదిస్తారు. అలాగే యూదులు యేసును అంగీకరించినంత కాలం వారికి దేవుని ప్రత్యేక రక్షణ ఉండదని నమ్మే రీప్లేస్మెంట్ థియాలజీ అనుసరించేవారు కూడా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వరు. ప్రపంచంలోని అనేక దేశాలలో యూదులు హింసకు గురయ్యారు, కానీ భారతదేశం మాత్రం వారికి ఒక ఆశాకిరణంగా నిలిచింది. యూదులు ఎప్పుడూ హింసించబడిన ఏకైక దేశం భారతదేశం. సుమారు 2000 ఏళ్ల క్రితమే యూదులు కేరళలోని కొచ్చిన్ తీరానికి చేరుకున్నారు. క్రీస్తశకం 70లో రోమన్లు యెరూషలేం దేవాలయాన్ని కూల్చివేసినప్పుడు ప్రాణరక్షణ కోసం యూదులు సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చారు. భారతీయ రాజులు, ముఖ్యంగా కొచ్చిన్ మహారాజులు యూదులను సాధారణంగా ఆహ్వానించారు. వారికి భూములను ఇచ్చారు, వ్యాపారం చేసుకోవడానికి అనుమతించారు, మరియు వారి మతాన్ని స్వేచ్ఛగా పాటించుకోవడానికి పూర్తి హక్కులను ఇచ్చారు. కొచ్చిన్ రాజులు యూదులను తమ సొంత బిడ్డల వలె రక్షించారు. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు భారతదేశానికి వచ్చి యూదుల్ని హింసించాలని చూసినప్పుడు కొచ్చిన్ రాజా వారిని అడ్డుకొని యూదులకు రక్షణ కల్పించారు. కొచ్చిన్లోని డ్యూ టౌన్ మహారాజు భవనానికి ఆనుకునే ఉంటుంది. ఇది భారతీయ రాజుల సహనానికి నిదర్శనం. యూదులకు భారతదేశం అంటే ఎందుకు ప్రేమ అంటే, ఇక్కడ వారు ఒక విదేశీయులుగా కాకుండా ఈ దేశంలో అంతర్భాగంగా కలిసిపోయారు, మన సంస్కృతిలో భాగమైపోయారు. భారతదేశంలోని యూదులు సంఖ్యాపరంగా చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ భారతదేశ అభివృద్ధిలో వారు పోషించిన పాత్ర అద్భుతం. సైన్యం, సినిమా, సాహిత్యం మరియు వైద్య రంగాల్లో వారు చెరగని ముద్ర వేశారు. అత్యంత ప్రముఖమైన పేర్లు లెఫ్టినెంట్ జనరల్ జేఎఫ్ఆర్ జాకబ్. 1971 భారత్ పాక్ యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తిలో ఆయన కీలక పాత్ర పోషించారు. పాకిస్తానీ సైన్యం లొంగిపోయేలా చేయడంలో ఆయన వ్యూహరచన అద్భుతమైనది. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, నేను ఒక యూదుడిని, కానీ నా రక్తం భారతీయం అని. అలాగే భారతీయ సినిమా తొలి రోజుల్లో మహిళలు నటించడానికి భయపడే కాలంలో యూదు మహిళలే ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాల్లో నటించారు. రూబీ మయర్స్ అంటే సులోచన, నాదిరా, ప్రమీలా వంటి వారు భారతీయ సినిమా మొదటి సూపర్ స్టార్లు.
సాహిత్య రంగంలో నిస్సిమ్ ఎల్విగన్ భారతీయ ఆంగ్ల కవిత్వానికి కొత్త దిశను చూపారు. ముంబై నగరంలో సాసూన్ హాస్పిటల్, గేట్వే ఆఫ్ ఇండియా వంటి నిర్మాణాలు బాగ్దాది యూదు కుటుంబాల దాతృత్వానికి నిదర్శనాలు. భారతదేశం వారికి ఆశ్రయం ఇస్తే వారు తమ మేధస్సుతో, కృషితో ఈ దేశాన్ని గౌరవించారు. అందుకే ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత భారతదేశం నుండి వెళ్ళిన యూదులు నేటికి తమ ఇళ్లలో భారతీయ సంస్కృతిని, ఆహార పద్ధతులను పాటిస్తూ భారతదేశం పట్ల తమ కృతజ్ఞతను చాటుకుంటారు. యూదుల చరిత్ర అనేది కన్నీళ్లు, కష్టాలు మరియు అంతులేని ఆశల సమాహారం. వారి మతం ప్రపంచానికి ఒకే దేవుడిని పరిచయం చేసింది. క్రైస్తవులకు, యూదులకు మధ్య ఉన్న వైరం మతపరమైన విభేదాల వల్ల కలిగిన నేడు మానవత్వం వైపు అడుగులు పడుతున్నాయి. ముస్లింలు, క్రైస్తవులు ఒకే అబ్రహం కుటుంబానికి చెందినవారైన కాలక్రమేణా వచ్చిన మార్పులు వారిని వేరు చేశాయి. ప్రపంచమంతా యూదులను వెలివేసినప్పుడు భారతదేశం వారికి తల్లి వలె ఆశ్రయించి గౌరవించింది. ఈ చరిత్ర మనందరికీ ఒక గొప్ప పాఠం. మతం ఏదైనా, జాతి ఏదైనా సహనం మరియు ప్రేమ ఉంటేనే శాంతి సాధ్యమవుతుంది. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ మీకు యూదుల గురించి మరియు వారి చారిత్రక నేపథ్యం గురించి పూర్తి అవగాహన కలిగించిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీ యొక్క లైకు మరియు సబ్స్క్రైబ్ను మాకు మరిన్ని పరిశోధనాత్మక వీడియోలు చేయడానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి. ధన్యవాదాలు.